దొరకాలనుకోవచ్చు, కానీ అట్లా దొరకరు. దేవుడు ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో అంటే ఇది అంటారుగా, ఏది వచ్చినా కక్కొచ్చినా వంత వచ్చినా ఏ సమయానికి ఏది జరగాలో అదే జరిగిద్ది మనం అనుకుంటాం. కానీ మరి బిడ్డకి ఈ యొక్క సమయంలో మరి వివాహం జరగకపోతే అందుకే ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్న కార్యం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది అవునని కానీ కాదని కానీ చెప్పజేయలేం. అయితే ఇక్కడ ఈ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే 37వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఎవరంటే అబ్రహాము. ఎవరు ఆ వ్యక్తి పేరు? అబ్రహాము. అయితే తన యొక్క దాసుడు, పెద్ద దాసుడు, అంటే ఇంటికి చాలా మంది ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద పని వాళ్ళు ఉంటారు. ఆ పని వాళ్ళకి నాహూరనైనా ఎవరంటే పెద్ద దాసుడు ఆయన. అయితే ఈ దాసుడికి చెబుతా ఉన్నాడు, అయ్యా నేను కానీలో కానీ లేకపోతే ఎవరిని వీళ్ళు చేసుకోను, నేను ఎవరి యొక్క మరి కుటుంబంలో నా కోడలు కావాలంటే నా బంధువులలో కావాలి, హల్లెలూయా అని చెప్పాడు. అయితే మరి ఆయన అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఇక్కడ మనం చదివారుగా వాక్యంలో ఏమనుందంటే 37-39 అప్పుడు నేను నా యజమానులతో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, నేనెవరి సన్నిధిలో నేను జీవించుతున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును కనుక నువ్వు నా అంతస్తులో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్య తీసుకొని వచ్చేదువు. హల్లెలూయా. అబ్రహాము ఏం చేస్తున్నాడంటే విశ్వాసముతో మాట్లాడుతున్నాయ్యా, నా కోడలు కావాలి. ఎక్కడ రావాలంటే నా తండ్రి ఇంటి నుండి, నా బంధువుల నుండి. నాకెవరు కావాలంటే కోడలు కావాలి. అయితే